హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. చాలా రోజుల తర్వాత మళ్ళీ వ్లాగ్ పెడుతున్నట్టు అనిపిస్తా ఉంది. కొంచెం బిజీ వల్ల నేను వ్లాగ్స్ అయితే పెట్టలేకపోయానండి. ఈ మధ్య రీసెంట్ గా జరిగిన కొన్ని ఇష్యూస్ వల్ల అంతే. మళ్ళీ నేను వ్లాగ్ అయితే ఈరోజు పోస్ట్ చేయాలి ఖచ్చితంగా అనుకున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఒక స్పెషల్ డే అనే చెప్పాలి నాకు. ఏంటి అనేది వీడియో మొత్తం చూడండి. యాక్చువల్గా మేమైతే ఇప్పుడు కాచిగూడ వెళ్తా ఉన్నాము. సో ఇక్కడైతే చూడండి, నా వెనకంతా లగేజ్ అంతా ఉంది. సో ఒక స్పెషల్ షూట్ అయితే జరగబోతా ఉంది. సో మేమైతే అక్కడికి వెళ్ళిపోతున్నాము. అక్కడికి వెళ్లే లోపల నేను రీసెంట్ గా అమెజాన్ లో తీసుకున్న కొన్ని డ్రెస్సెస్ మీ అందరికి చాలా నచ్చాయి కదా, అవన్నీ మీతోటి షేర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇవే అనమాట షూట్ కి తీసుకెళ్తున్నవి. సో అవే మీకు చూపిస్తా ఉన్నా వెనక నుంచి అయితే. సో ఇలా వెళ్తూ ఉన్నాం మేము. ఇక్కడ మీకు టైం వేస్ట్ అవ్వకుండా ఒక్కసారి చూసేయండి. ఆ లోపల మేము కూడా ప్లేస్ కి వెళ్ళిపోతాము. ఆ ప్లేస్ ఏంటి, ఎందుకు షూట్ చేస్తున్నాము, ఏంటి అనేది అంతా కూడా ఈరోజు మీతోటి షేర్ చేస్తాను. నాకైతే చాలా హ్యాపీగా కూడా ఉంది. అంటే చాలా రోజుల తర్వాత ఇదంతా కూడా జరుగుతుంది. సో ఒకసారి చూసేయండి మీరు కూడా. అమెజాన్ లో తీసుకున్న డ్రెస్సెస్ అయితే చూపిస్తానండి ఈ రోజు. ఈ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. మీరు హ్యాపీగా పర్చేజ్ అయితే చేసుకోవచ్చండి. అలాగే మై హాల్ స్టోర్ లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను కాబట్టి మీరు హ్యాపీగా అక్కడైనా చూస్ చేసుకొని తీసుకోవచ్చండి. చాలా బాగున్నాయి. నా డ్రెస్ కలెక్షన్ మీ అందరికి చాలా నచ్చుతుంది. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. కొన్ని సింపుల్ గా చూపిస్తానండి ఈ రోజు. ఎక్కువ హెవీ కూడా మీకు ఏంటంటే కొందరు కొంచెం హెవీగా కోరుకుంటారు, కొందరు ఏంటంటే సింపుల్ గా తీసుకుందాము, కొంచెం తక్కువ ప్రైస్ లో చూద్దాము, ఇలా డైలీ వేర్ చూద్దాము, ఇట్లా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అందుకోసం అందరికి నచ్చేలాగైతే నేను కలెక్షన్ చూస్ చేసి మీకైతే చూపిస్తున్నాను. ఈ రోజు ఏం తీసుకున్నాను అనేది వీడియోలో ఒకసారి చూపిస్తాను, చూడండి. ఇది వచ్చేసి ఇండో ఎరా బ్రాండ్ అనమాట. తీసుకుంది నేను ఏ లైన్ కుర్తీ అండి. చూడండి ఎంత బాగుందో. కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. కంపల్సరీ వేసుకొని కూడా ఒకసారి చూపిస్తాను. ఇట్లా లేస్ వర్క్ తోటి హైలైట్ అయితే అయ్యింది. సో మనకి ఇట్లా వస్తుంది అనమాట కుర్తీ. నిజంగా చాలా బాగుందండి. అందరు కూడా సైజ్ అడుగుతా ఉన్నారు, లైక్ మీడియమా స్మాలా, ఏ సైజ్ బాగుంటుందని అడుగుతున్నారు. లైక్ అది మీ బాడీ సైజ్ ని బట్టి మీరు తీసుకోవాలండి కరెక్ట్ గా. మనకి ఏమవుతుందంటే నేను కొన్ని మీడియం ప్రిఫర్ చేస్తున్నాను. అవి ఏమవుతున్నాయంటే కొన్ని నాకు లూజ్ అయిపోతున్నాయి. సో వాటిని మళ్ళీ నేను ఆల్టరేషన్ చేయించుకోవాల్సి వస్తుంది. లైక్ సైడ్ ఇట్లా మనం స్టిచెస్ వేసుకున్నా సరిపోతుంది. మాక్సిమం ఏంటంటే స్మాల్ నాకు చాలా బాగా సెట్ అవుతున్నాయండి. మీడియమే కొన్ని లూజ్ అవుతున్నాయి అనమాట. ఈవెన్ ఈ కుర్తీ కూడా కొంచెం లూజ్ అవుతుంది నాకు వేసుకుంటే. బట్ ఏం లేదు, సైడ్ స్టిచెస్ వేసుకొని నేను యూజ్ చేసేసుకుంటున్నాను. ఎందుకంటే ఫ్యూచర్ లో మనం లావైనా ఇబ్బంది ఉండకూడదు అన్నట్టు నేను అనుకుంటున్నాను. బట్ చాలా కంఫర్ట్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ నేను రిటర్న్ చేయడానికి అయితే ఇష్టపడట్లేదు. చాలా చాలా బాగున్నాయి అనమాట. ఈ కుర్తీ అయితే సెల్ఫ్ డిజైన్ తో చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ట్రై చేస్తే మీకే అర్థమవుతుంది ఎంత బ్యూటిఫుల్ గా ఉందని. సో నెక్స్ట్ టాప్ ఒకసారి చూపిస్తాను, చూడండి. నెక్స్ట్ అయితే ఇది తీసుకున్నానండి. ఇది కూడా ఇండో ఎరా బ్రాండ్ నుంచి సింపుల్ కుర్తీ అనమాట. చాలా బాగుంది. పార్ట్ అంతా ఎంబ్రాయిడరీ డిజైన్ వచ్చి నాకైతే చాలా బాగా నచ్చేసింది అనమాట. లావెండర్ కలర్ మీద దీని మీదకి వైట్ మనము ట్రౌజర్ గానీ పెయిర్ చేసుకుంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. క్లాత్ కూడా చాలా బాగుంది. రెగ్యులర్ వేర్ అనమాట. రెగ్యులర్ గా మనం యూజ్ చేసేసుకోవచ్చు. అలాగే బయట ఇట్లా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. నాకైతే నిజంగా చాలా నచ్చిందండి ఇది. ప్రెసెంట్ అయితే మనకి అమెజాన్ లో ఇప్పుడు వ్యాలంటైన్స్ డే సేల్ అయితే నడుస్తా ఉందండి. సో ఈ వ్యాలంటైన్స్ డే స్పెషల్ కి అల్టిమేట్ బ్రాండ్ సేల్ అనమాట. అది మనకి ఈ రోజు నుంచి 13th వరకు ఉంటుంది. మినిమం 40% వరకు డిస్కౌంట్, అలాగే 10% ఆఫర్ అండ్ అలాగే 10% ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది ప్రైమ్ మెంబర్స్ కి అయితే. అస్సలు మిస్ కావద్దు ఈ ఆఫర్ నైతే. నెక్స్ట్ ఇలా ఫ్లోరల్ టైప్ తీసుకున్నానండి, కాలర్ నెక్ తోటి. ఎంత బాగుందో. ఇది కొంచెం నాకు సైజ్ పెద్దదైపోయిందండి. దీనిలో స్మాల్ తీసుకుంటే బాగుండేది అనిపించింది. ఇది కొంచెం పెద్దయింది, ఆల్టరేషన్ చేయించాలి దీన్ని. చాలా బాగా వచ్చింది అనమాట. క్లాత్ అయితే ఎంత బాగుందంటే అంత బాగుంది. మీకు దగ్గరగా చూపిస్తున్నాను. ప్రింటెడ్ టాప్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇట్లా నెక్ లైన్ కూడా మనకి ఇట్లా వీలాగా వచ్చింది. వేసుకుని ఒకసారి చూపిస్తాను, చూడండి అసలు ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. మీరు ట్రై చేయాలంటే మాత్రం కంపల్సరీ ట్రై చేయొచ్చండి. క్లాత్ నిజంగా చాలా బాగుంది. ఈ కాలర్ కూడా మనకు అంతా కూడా ఇట్లా ట్రయాంగిల్ ఎంబ్రాయిడరీ ఇచ్చాడు, చూడండి డిజైన్ ఎంత బాగుందో. చాలా బ్యూటిఫుల్ గా అనిపించిందండి నాకు. ఈ స్లీవ్స్ కూడా మనకి ఇట్లా 3/4 వచ్చేస్తున్నాయి. చాలా బాగుంది. ట్రై చేయొచ్చు ఇది కూడా మీరు. నెక్స్ట్ బీబా నుంచి టాప్ తీసుకున్నాను. రీసెంట్ గా వన్ ఆఫ్ ద వీడియోలో మీ అందరికి బాగా నచ్చిన టాప్ అనమాట. ఇదైతే ట్రౌజర్ కూడా వచ్చేసిందండి. మనకి బ్లాక్ పలాజో ప్యాంట్ అయితే ఇచ్చేసాడు.
సింపుల్ గా ఉంది, చాలా బాగుంది. ఇట్లా జెరీ లైన్స్ లాగా వచ్చాయి చూడండి ఇక్కడ, కానీ ఇది థ్రెడ్ వర్క్ అనమాట కంప్లీట్ గా. చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. మొత్తం కూడా మనకి ఇట్లా ఫ్లోరల్ ప్రింటెడ్ అనమాట. సూపర్ గా ఉంది, ట్రై చేయొచ్చండి మీరు. ఇది మాత్రం కంఫర్ట్ కూడా చాలా చాలా బాగుంది. డ్రెస్ అయితే వేసుకున్న కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఒక వీడియోలో నేను కేఫ్ అదే కాఫీకి వెళ్ళాను, అప్పుడు వేసుకున్నాను అనమాట ఈ డ్రెస్. ఎంత కంఫర్ట్ ఉందంటే అంత కంఫర్ట్ ఉంది డ్రెస్, చాలా బాగుంది. ట్రై చేయొచ్చు మీరు కావాలంటే ఇది మాత్రం. అందరికి ఈ డ్రెస్ కూడా చాలా నచ్చింది కదండి. ఇది కూడా ఇండో ఎరా బ్రాండ్ నుంచి నేను తీసుకున్నది. అయితే స్లీవ్స్ కానీ అంతా ఇట్లా నెట్టెడ్ లా వచ్చి చాలా బ్యూటిఫుల్ గా ఉంది, కంఫర్ట్ ఉంది. రీసెంట్ గా నేను ఒక టెంపుల్ కి అయితే వేసుకెళ్లాను. దీనికి ఏంటంటే మనకి మొత్తం ఒక రెయిన్బో కలర్స్ లా ఇచ్చేసారు, ఫ్లోరల్ ప్రింట్, మధ్య మధ్యలో ఇట్లా సెక్విన్ వర్క్ కూడా ఉందన్నమాట. కంఫర్ట్ బాగుంది, క్లాత్ బాగుంది, చాలా బాగుంది. దీనికి మళ్ళీ ట్రౌజర్ పార్ట్ ఉంది, చున్నీ కూడా ఉందన్నమాట, అది కూడా చూపిస్తాను. ఇదిగోండి మనకి ఇట్లా దుప్పట అయితే ఇలా ఇచ్చేసాడు. ఇది కూడా లేస్ వర్క్ అనమాట. ఎంత స్టైలిష్ అండ్ ట్రెండీగా ఉందో. సేమ్ మనకి ప్లెయిన్ కలర్ ని మనకి బాటమ్ గా ఇచ్చేసాడు అనమాట. ఇది కూడా పలాజో ప్యాంట్సే. చాలా బాగుందండి, అసలు నిజంగా బ్యూటిఫుల్ గా ఉంది. ఇది రికమెండ్ చేస్తా, తీసుకోవచ్చు, మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది. మేమైతే షూట్ ప్లేస్ కి వచ్చేసామండి. ఫస్ట్ అయితే అర్జున్ గారికి జస్ట్ టెస్ట్ షాట్స్ అయితే జరుగుతా ఉన్నాయన్నమాట. ఇక్కడ నేను ఆ లోపల ఏం చేస్తున్నాను, ఇక్కడ అర్జున్ గారిని నిలబెట్టేసి అనుకుంటున్నారేమో. నేనైతే ఇక్కడ మేకప్ సెషన్ కి వెళ్ళానండి. నాకు మ్యారేజ్ అప్పుడండి మేకప్ జరిగింది. అది కూడా ఫస్ట్ టైం. అప్పుడే నేను అంత మేకప్ వేయించుకోవడము. తనైతే అస్సలు నాకు సరిగ్గానే వేయలేదండి. అస్సలు ఎంత చండాలం చేసేసిందంటే మ్యారేజ్ లో అందరూ, ఈవెన్ నా ఐబ్రోస్ కూడా మొత్తం కట్ చేసి పడేసింది. అందరూ అనుకున్నారు అనమాట పెళ్లిలో, ఈ అమ్మాయికి అసలు ఐబ్రోస్ లేవా ఏంటి అన్నట్టు చేసేసింది అనమాట. ఆ తర్వాత మేకప్ జోలికి నేను ఏ రోజు వెళ్ళలేదు, సెల్ఫ్ గా ఎప్పుడు నేనే చేసుకునేదాన్ని. ఈ రోజు ఎంత పర్ఫెక్ట్ గా అయిందంటే నా మేకప్ అసలు నాకే చాలా నచ్చేసింది అనమాట. ఇక్కడ నాకు మేకప్ ఆర్టిస్ట్ వచ్చేసి బిందు గారు చేస్తున్నారండి. నేను తన ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తానండి డిస్క్రిప్షన్ లో, చెక్ చేయండి ఖచ్చితంగా. చాలా బాగా చేసింది అనమాట. యాక్చువల్ గా నేను అంత ఫేర్ గా ఏముండను, చామంచాయిగా ఉంటుంది నా స్కిన్ టోన్. దానికి తగ్గట్టుగా తను చాలా బాగా చేసిందండి మేకప్ అయితే. యాక్చువల్ గా ఫస్ట్ నుంచే షూట్ చేద్దాం అనుకున్నాం గానీ కొన్ని షార్ట్స్ అయితే షూట్ చేశాను నేను. ఎంత బ్యూటిఫుల్ గా అనిపించిందో. అండ్ నా వెనక నిలబడున్నారు కదా, తను వచ్చేసి అనుష అనమాట. తను స్టైలిస్ట్ అనమాట. అంటే లైక్ ఈ ఫ్యాషన్ డిజైనింగ్ ఇదంతా అనమాట. ఏ శారీస్ కట్టుకోవాలి, షూట్ కి ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి, ఇవన్నీ తనే అనమాట సెలెక్ట్ చేసింది. ఎంత నచ్చిందో అండి నాకు నిజంగా తను సెలెక్ట్ చేయడం గానీ, తిను నాకు మేకప్ చేయడం గానీ అంత పర్ఫెక్ట్ గా జరిగింది అనమాట. నాకు యాక్చువల్ గా ఏంటంటే కొత్తగా అనిపిస్తుంది అనమాట. నేను ఇంతకు ముందు కూడా కొన్ని ఫోటోషూట్స్ కి వెళ్ళాలనుకొని కూడా మళ్ళీ మధ్యలో ఆగిపోయామండి. ఎందుకులే ఇప్పుడు అవసరమా అని. మీరు నా వ్లాగ్స్ చూసినా, నా ఈవెన్ ఇన్స్టాలో పోస్టులు చూసినా ఎక్కడ కూడా నేను ఫోటోషూట్స్ తీయించుకున్నట్టు గానీ ఇట్లా ఏదన్నా చేయించినట్టు ఎక్కడ ఉండవండి. ఎందుకంటే నాకు అస్సలు లీస్ట్ బిట్ ఇంట్రెస్టెడ్ అనమాట. నాకు అస్సలు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. కానీ ఈసారి మాత్రం ఎందుకో తెలీదు. అండ్ ఇక్కడ ఫోటోగ్రఫీ వచ్చి చేస్తుంది వచ్చేసి షన్ను అనమాట, షన్ను ఫోటోగ్రఫీ వాళ్ళు. వీళ్ళు వచ్చేసి మా నెల్లూరు వాళ్ళు అనమాట. ఎక్కడో మరి నాకు నెల్లూరు అనగానే ఇంకా అదొక ఫీల్ వచ్చేసింది, మన నెల్లూరు వాళ్ళు అని చెప్పేసి. అండ్ కంటిన్యూస్ ఫాలో అప్ వల్ల కూడా నాకు కూడా సరే ఒకసారి వెళ్దాంలే ఏముందిలే అన్నట్టు. దానికి ముందు చాలా మంది కాంటాక్ట్ అయినా నేను ఎవ్వరికి అసలు ఓకే చెప్పలేదండి.
ఎందుకో అంత ఇష్టపడను వీటన్నిటికీ. సింపుల్ గా నేను ఇంట్లో ఉండి నేను నాకు షూట్ చేసుకుంటాను అంతే, ఇంతకు మించి ఇంకే ఎక్కువ ఆలోచించను అనమాట. అంటే మనం చూస్తూనే ఉంటాం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇట్లా బయటికి వెళ్ళడము, షూట్స్ చేయడం ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు కదా. బట్ ఎందుకో నాకు తెలియదండి, నాకు అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు. బట్ ఈ రోజు మాత్రం వెళ్ళినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈ రోజు మనకి ఏం జరుగుతుందో చెప్పలేదు కదా మీకు నేను. మోడల్ షూట్ అయితే జరుగుతా ఉందండి మనకి. ఫోటోగ్రఫీ వాళ్ళకి మనం మోడల్ షూట్ అయితే చేస్తున్నారు. నాకు అసలు ఎంత బాగా అనిపించిందో. ఇంకొంచెం ముందు వెళ్ళుంటే బాగుండేదేమో, చాలా ఆపర్చునిటీస్ వదిలేసానేమో అని అనిపించింది నాకైతే. ఎందుకంటే మనకి 3-4 years బ్యాక్ కూడా చాలా ఆపర్చునిటీస్ వచ్చాయండి. నేను వేటికి కూడా ఎస్ అని చెప్పను, కానీ మంచిగా మాట్లాడతాను, అంతా చేస్తాను, కానీ చూద్దాంలేండి ల్యాగ్ చేస్తాను, కానీ ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపినండి. అండ్ ఈ బ్రో మాత్రం, అంటే షన్ను అని చెప్పాను కదా, ఆ అబ్బాయి మాత్రం లేదండి రండి, ఒక్క జస్ట్ టెస్ట్ షూట్ అన్నా చేస్తాము రండి అని పిలిచారనమాట. నేను కూడా షాక్ అయ్యాను అసలు చూసుకొని, ఎందుకంటే నాకు ఇంత మేకప్ వేసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైం అన్నట్టు అనిపించింది. అంటే ఎలా చేస్తారో ఏమో అనుకున్నా. నేనైతే యాక్చువల్గా ఇంటి దగ్గరే వేరే మేకప్ ఆర్టిస్ట్ ని కాంటాక్ట్ చేశాను. తనతోనే మేకప్ అంతా చేయించుకొని వెళ్ళిపోదాము, జస్ట్ ఒక 1 or 2 hours లో ఎండ్ చేసుకుని వచ్చేద్దాం అని అనుకున్నాను అనమాట. కానీ అసలు అది ఎలా అయిందంటే తను బిజీగా ఉండడం వల్ల నేను అక్కడికి వెళ్లే మేకప్ వేయించుకోవాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఎలా వేస్తారో ఏమో అని అనుకున్నాను, కానీ బిందుగా రాక్డ్ అండి. నిజంగా మీరే చూడొచ్చు నా ఫేస్ లో ఎంత చేంజెస్. యాక్చువల్ గా నాకు 2-3 days ముందే మళ్ళీ హెవీగా పింపుల్స్ వచ్చున్నాయన్నమాట. అవి ఎలా కవర్ చేస్తుందో, అసలు బాగుంటాయో లేదో అనుకున్నాను అసలు చూడ్డానికి, కానీ చాలా బాగా వచ్చింది. మీరే చెప్పాలి, నాకైతే భలే నచ్చింది. స్వీటీ కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉండింది అనమాట. అండ్ ఈ వీడియోలో వాడిన కాస్ట్యూమ్స్ కానీ ఆ డీటెయిల్స్ అన్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. అదర్వైజ్ షార్ట్స్ లో కానీ ఇన్స్టాగ్రామ్ నాది ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ లో నేను డీటెయిల్డ్ గా ఇస్తున్నాను అసలు డీటెయిల్స్ అన్ని కూడా. అక్కడే ట్యాగ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది, ప్రోడక్ట్స్ ఏ పేజ్ లో అయినా తీసుకున్నా ఈజీగా ఉంటుంది. సో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను, సో ఖచ్చితంగా ఫాలో అవ్వండి. నేను ఎప్పుడు చెప్పలేదు కదా మీకు ఇంతలా, బట్ ఇన్స్టాగ్రామ్ ఒకసారి ఫాలో అయ్యి చూడండి, మీకే అర్థమవుతుంది. యూట్యూబ్ లో కంటే కూడా ఇన్స్టాగ్రామ్ లోనే ఎక్కువ నేను యాక్టివ్ గా ఉంటున్నాను అనమాట. సో అందుకోసం అండ్ ఎలా ఉందో చెప్పాలి. అండ్ స్వీటీ డ్రెస్సెస్ కూడా జస్ట్ అంటే అసలు ప్రిపేర్డ్ గా లేమండి, ఎందుకంటే 4 days బ్యాక్ ఒక ఇష్యూ జరిగింది మా ఇంట్లో. సో దానివల్ల మేమంత ప్రిపేర్డ్ గా కూడా లేము. అసలు ఏం వెళ్తాంలే, అసలు ఇన్నిసార్లు అనుకున్నా కూడా ఒక్కోసారి జరగలేదు కదా. ఈసారి ఎందుకులే అసలు ఈ డిస్టర్బెన్స్ లో అనుకున్నాం గానీ, బట్ చాలా బాగా జరిగిందండి అసలు షూట్ అయితే. నిజంగా ఫస్ట్ టైం అనమాట మోడల్ షూట్ చేశారు. మీకు అవుట్పుట్ అంతా కూడా నేను ఇన్స్టాగ్రామ్ లోనే పెట్టగలనండి, ఇక్కడైతే అసలు పిక్స్ పెట్టలేను. అవన్నీ కూడా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేస్తా వెళ్తాను, చూడండి అసలు ఎలా ఉంది మేకప్ ఏంటి అని. బ్యాక్ సైడ్ ఉన్నారు కదా వైట్ టీ షర్ట్, తనేనమాట షన్ను బ్రో. అండ్ ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు కదా, తను మళ్ళీ ఫోటోగ్రఫీ కూడా అనమాట. సో అన్నిట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారండి అందరూ. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ బిందు గారిని చూసినప్పుడు, అమ్మో మేకప్ ఎట్లా వేస్తారో ఏంటో ఎన్ని డౌట్స్ అండి నాకు అసలు. బట్ రాక్ చేశారు కదా నిజంగా. అండ్ తర్వాత స్వీటీకి కూడా షూట్ జరిగింది, ఎందుకంటే నాకు మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ ఉండిందనమాట. సో నేను వాటికి వెళ్తూ ఉన్నాను మధ్యలో. అండ్ ఇక్కడ ఆ లోపల స్వీటీకి కూడా షూట్ చేశారనమాట. క్యూట్ గా ఉండింది ఈ డ్రెస్ లో చాలా. ఇంకా తను కూడా వెంటనే రెడ్ కూడా వేసుకెళ్ళాం కాబట్టి డ్రెస్, వెంటనే తనకు కూడా షూట్ అయితే జరిగింది. సో ఇదంతా కూడా వాళ్ళు BTS కూడా తీసున్నారండి, ఇన్స్టాలో పెడతాను నేను అన్ని కూడా. సో కంపల్సరీ చూడండి ఎలా అనిపించింది షూట్ ఏంటి అనేది మీరు ఖచ్చితంగా నాకు చెప్పాలి. నేను చెప్పాను కదండి వెల్ ప్రిపేర్డ్ గా లేను అసలు ఈ షూట్ కి. నాకు ఏది దొరికితే ఇంట్లో తీసుకెళ్లిపోయాను. అండ్ అలాగే కొన్ని శారీస్ కూడా నాకు వేరే పేజ్ నుంచి తీసుకున్నవి కూడా ఉన్నాయి, అవి కూడా నేను అన్ని మీకు ఇన్స్టాలో అయితే చెప్తానండి డీటెయిల్స్. మీకు ఏమైనా నచ్చితే చెప్పండి అనమాట. సో ఎగ్జైటింగ్ గా కూడా అనిపించింది. ఫస్ట్ నేను నర్వస్ గానే ఉన్నాను, ఎందుకంటే మనం అంతా ఇంట్లో షూట్ చేసుకుంటాము, బయటకు వెళ్ళి ఏం షూట్ చేస్తాంలే అని చెప్పి నేను అసలు ఎవరికి రెస్పాండ్ అవ్వలేదండి. కానీ
నెల్లూరు అన్న మహత్యమో ఏమో, ఎంతైనా మనూరు అని ఉంటది కదా కొంచెం. ఈ అబ్బాయి చెప్పంగానే నేను ఇంకా ఓకే చేసేసాను అనమాట. అండ్ ఇక్కడ మూన్ బ్యాక్గ్రౌండ్ కి తీస్తున్నారు అనమాట ఫొటోస్ ఇలాంటివి పెట్టి. అండ్ నేను కూడా చాలా ఈగర్ గా ఉన్నా, వెయిట్ చేస్తున్నా యాక్చువల్ గా ఎలా వస్తుంది అవుట్పుట్ ఏంటి అని. ఫస్ట్ కొంచెం నర్వస్ గా ఉన్నాను చెప్పాను కదా, అట్లీస్ట్ చిన్న చిన్న పోజెస్ పెట్టడానికి కూడా నాకు కంఫర్టబుల్ గా అనిపించలేదు. మధ్యలో ఇంకా ఈ అబ్బాయి మాత్రం అట్లా కాదండి, అసలు మనం నెల్లూరు వాళ్ళం, మనం ఇట్లుంటే ఎట్లా, అది నవ్విస్తా చాలా కంఫర్టబుల్ చేశారు నాకు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఎవరికైనా ఇట్లా నాలాగే కొంచెం ఇంట్రోవర్ట్ గా ఉంటాం కదా, కొంచెం ఇంట్లోనే ఉండడం, అట్లా బయటకి వెళ్ళడం, షూట్ చేయించుకోవడానికి కూడా ఇష్టపడరు. అండ్ ఒకవేళ షూట్ కి వెళ్ళినా కూడా అక్కడ కొన్ని పోజ్ ఇవ్వడానికి కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇక్కడ అర్జున్ గారు అయితే నిజంగా ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసా. ఫస్ట్ షూట్ ఆయనకి జరిగింది కదా, సో నేను అవి షూట్ చేయలేకపోయాను ఆయనకి, ఎందుకంటే నాకు ఆల్రెడీ మేకప్ సెషన్ జరుగుతూ ఉండేసరికి నేను ఆయన షూట్ చేయలేకపోయాను. కానీ చాలా ఇబ్బంది పడ్డారు. ఆ తర్వాత మధ్యలో ఆయన కూడా కాస్త ఫ్రీ అయ్యి ఇంకా పోజెస్ కి అన్నిటికీ ఓకే చేశారనమాట. మధ్యలో మా ఇద్దరికి కూడా కొన్ని ఫొటోస్ అయితే తీశారు, కపుల్ షూట్ లాగా చేశారనమాట. జస్ట్ నేను అడిగాను, ఎలాగో ఇద్దరం బ్లాక్ రెడ్ కాస్ట్యూమ్స్ లో ఉన్నాం కదా, అందుకని నేను అడగగానే ఇంకా అర్జున్ గారు కూడా వెంటనే నిలబడ్డారనమాట పక్కన. ఇక్కడ స్వీటీకి నాకు తెలీదు, స్వీటీకి షూట్ జరిగిందని కూడా తెలీదు. నేను కాస్ట్యూమ్ చేంజ్ కి వెళ్ళాను, అప్పుడు పాపకి షూట్ చేశారంట. అసలు నాకు భలే అనిపించింది. నేను యాక్చువల్ గా ఫస్ట్ వాళ్ళు కాంటాక్ట్ అయినప్పుడు కూడా మోడల్ షూట్ కి ఓకే నా పాపతో అంటే, లేదండి మేము మీకోసం కాంటాక్ట్ అయ్యామని చెప్పారు. సరే ఓకే, జస్ట్ ఇంకా తీసుకెళ్దాం ఇంట్లోనే ఉంది కదా అని చెప్పేసి తీసుకెళ్లాం అనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్ గా అనిపించింది. ఇంకా కూచిపూడి కాస్ట్యూమ్స్ ఇవి ఉన్నాయి, యాక్చువల్గా వాటితో చేయించుంటే ఇంకా బాగుండేది. ఈసారి ఎప్పుడైనా ప్లాన్డ్ గా చేద్దాంలే అన్నట్టు ప్రస్తుతానికి మాత్రం ఇలా షూట్ అయితే ఫినిష్ చేసుకున్నాం అనమాట. నాకు లైఫ్ లో ఫస్ట్ టైం షూట్ ఎక్స్పీరియన్స్, అసలు మోడల్ షూట్ నాకు చాలా డిఫరెంట్ ఫీలింగ్ ఉందండి. నాకు నిజంగా ఏం మాట్లాడుతున్నా అర్థం కావట్లేదు, కానీ చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను అనమాట. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజెస్ అన్ని నేను ఇస్తానండి, ఐడీస్, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కాంటాక్ట్ అవ్వండి. ఇదనమాట నెక్స్ట్ కాస్ట్యూమ్ అయితే. టైం ఎంత అయిందో మీరు నమ్మరు, మేము ఆఫ్టర్నూన్ 2 అలా వచ్చాము, 2:30 అలా. అప్పటి నుంచి ఇక షూట్ లోనే ఉన్నానమాట. 6, 7 అట్లా ఇంటికి వచ్చేసరికి మాకు చాలా లేట్ అయిపోయిందండి ఆ రోజు. నాకే తెలియదు నేను అసలు ఈ మాత్రం చేయగలిగానా అనిపిస్తుంది నాకే. కొన్ని పోజెస్ కి నేను అసలు కంఫర్టబుల్ గా లేకపోతే వాళ్ళు వద్దులేండి మీకు ఈజీగా ఉన్నావు చూసుకోండి అన్నట్టు వాళ్లే చెప్పారు. ఇదైతే నాకు అసలు ఏం అర్థం కాలేదు. మొత్తానికి తన అనుష అయితే పక్కన ఉంది కదా, లేదు చాలా బాగుంటది అవుట్పుట్, నేను చెప్పింది చెయ్యండి అన్నట్టు చెప్పారనమాట. సో అందుకే ఒక వెంటనే దీనికైతే రెడీ అయ్యాను అనమాట. చాలా బాగా అనిపించింది. షూట్ ఎక్స్పీరియన్స్ అంతా కూడా చాలా బాగుంది. అవుట్పుట్ వచ్చాక నేను అన్ని ఇన్స్టాగ్రామ్ లో అయితే పోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ, సో మీరు కూడా కంపల్సరీ చూస్తారని అనుకుంటున్నాను. చాలా బాగున్నాయి అనమాట. వీళ్ళు BTS చేసినప్పుడు కూడా నాకు చాలా నచ్చింది. సో మీకు కూడా మోస్ట్లీ ఈ లుక్స్ నచ్చాయని అనుకుంటున్నాను. ఒక కొత్త స్టెప్ అనుకోండి నా లైఫ్ లో. ఫస్ట్ టైం ఎన్నిసార్లు ఆపర్చునిటీస్ వచ్చినా వదిలేస్తా వచ్చాను, కానీ ఇక అట్లా ఉండకూడదు అనేది తెలుసుకున్నాను నేను కూడా నా లైఫ్ లో. ఇంకా మీతో షేర్ చేయాల్సిన చాలా విషయాలు ఉన్నాయి. తొందరలోనే ఆ విషయాలు కూడా షేర్ చేస్తాను. మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తున్నాయి, అవి కూడా నేను షేర్ చేస్తాను మీతోటి. హోప్ ఇదంతా మీ సపోర్టే అనుకోండి, ఇంకేది కాదు. ఎంత మనకి టాలెంట్ ఉన్నా సపోర్ట్ చేసేవాళ్ళు లేకపోతే మనం ఏం చేసినా వేస్టే. మీరెంత సపోర్ట్ చేస్తున్నారో నాకు తెలుసు. మీ సపోర్ట్ వల్లే కదా ఇంత దూరం వచ్చాను. ఈ రోజు ఒక మోడల్ షూట్ జరిగిందంటే నా లైఫ్ లో ఇది ఒక పెద్ద విషయమే. నిజంగా ఒక నార్మల్ హోమ్ మేకర్ కి ఇది చాలా పెద్ద విషయమే అనమాట. సో ఇవి లుక్స్ అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టా ఐడీస్ ఇస్తానండి నేను, బిందు గారిది, అనుష గారిది, అండ్ అలాగే షన్ను బ్రో అందరివి ఇస్తాను. కంపల్సరీ చెప్పండి. అండ్ అలాగే ఈ శారీలో మేకప్ లో ఎలా ఉన్నానో కూడా చెప్పరా నాకు ఒకసారి, ఎందుకంటే మీరు చెప్తే ఏదంటారు ఆ తృప్తి వేరు, అది ఇంకోలా ఉంటది. నా మాటల్లోనే మీకు తెలుసుంటది నేను ఎంత ఎగ్జైటింగ్ ఉన్నానో. మీ కమెంట్స్ రూపంలో చెప్తే నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతానండి. నాకు చాలా కొత్తగా ఉందన్నమాట ఇదంతా కూడా. సో మీరు మాట్లాడితే కమెంట్స్ లో నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఓకేనా? ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను. ఇంకా ఏం మాట్లాడతానో కూడా తెలియట్లేదు నాకు కూడా. సో అదనమాట. ఇంకా బయలుదేరేటప్పుడు కూడా ఏంటి అంటే, బిందు గారిది కూడా చాలా కష్టపడతారండి లేడీస్. మనం అనుకున్నంత ఈజీ కాదు వర్క్. అమ్మాయి కూడా ఎక్కడో మెట్రో అది ఇదని క్రాస్ చేసుకుని ఎక్కడి నుంచో వచ్చింది. సో ఇక తన్ని కూడా తీసుకెళ్దాం అని చెప్పేసి ఇక రూట్ లోనే కాబట్టి మేము వెళ్ళే వేలోనే అనమాట, ఆన్ ద వే. సో అక్కడ వదిలేసి వెళ్ళాము. అండ్ ఇక్కడ ఇదిగోండి ఫైనల్
ఫైనల్ ఇంక షూట్ అయిపోయింది. లాస్ట్ లో ఇంక మీ ఇద్దరం పిక్స్ దిగుదాము, ఎలాగో ఇంత దూరం వచ్చాం కదా అని ఇంక వెంటనే తను కూడా తీస్తాను కానివ్వండి అని చెప్పేసి మోడల్ షూట్ ని నేను వెడ్డింగ్ ఫోటోగ్రాఫర్ అయిపోతాను కాసేపు అని చెప్పి ఆ బ్రదర్ కూడా చాలా సపోర్టివ్ గా అండ్ చాలా బాగా మాట్లాడి షూట్ అయితే చేశారనమాట. సో హ్యాపీగా అనిపించిందండి. సో ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్, షేర్ అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.